హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈ టుడే రెసిపీ వచ్చేసి గోంగూరతో ఎప్పుడు కర్రీ పచ్చడియే కాకుండా ఇలా పప్పులాగా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి కూడా కూర అంటే పిల్లలు కానీ ఎవరైనా కొంచెం ఇష్టపడరు కదా. ఇలా పప్పు చేశారనుకో ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం లేకుండా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కందిపప్పు, అలాగే 1 కప్పు శనగపప్పు వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలి. 2 వాటర్ వేసి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు ఇలా కడుక్కొని వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత గోంగూరని మేము పుంటికూర అంటాము. దీన్ని ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ తర్వాత పప్పు చూడండి ఈ విధంగా నానడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. ఉడకడం కూడా మెత్తగా అవుతుంది. శనగపప్పు అనేది మెత్తగా అవుతుంది నానడం వల్ల. ఇప్పుడు వాటర్ వేసుకొని పప్పుకు సరిపడా దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే రెడ్ కారం వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నాను, కొంచెం కారం కూడా వేసుకుంటాను. ఇప్పుడు పసుపు, కారం, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా ధనియాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మీరు ఒక పని చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే కొత్త రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా అండి, జస్ట్ పప్పు గుత్తితో ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అవుతుంది పప్పు అనేది. ఇప్పుడు దానికి కేవలం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటమన్నాక 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం వేగినాక దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను వెల్లుల్లి రెబ్బలు మాత్రమే అందులో వేసాను కదా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పోపులో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అది స్టవ్ ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుకొని నెక్స్ట్ పప్పులో వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే. చూడండి రెడీ అయిపోయింది మన గోంగూర పప్పు అనేది. ఇది రైస్కి, రోటీకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి ఇలా ఈజీగా చేసి పెట్టేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.